హలో, ఈ వీడియోలో మనం గ్రూప్ 3 కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పటివరకు మీరు ఏ వీడియో చూసుకున్నా కూడా గ్రూప్ 3 కట్ ఆఫ్ కానీ గ్రూప్ 2 కట్ ఆఫ్ కానీ వాళ్ళు ఏ బేస్ మీద చెప్తారంటే నార్మల్గా చెప్పేస్తారు. పోస్ట్లో పేపర్ ప్యాటర్న్ టఫ్నెస్ ఈ బేస్ మీద చెప్పేస్తారు. కానీ దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే ఉండదు. వాళ్ళు పర్టికులర్గా ఎవిడెన్స్ దేన్ని కన్సిడర్ చేస్తారు, వాళ్ళ స్టూడెంట్స్ అని చెప్తారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి అడిగి కట్ ఆఫ్ బేస్ తీసుకొని చెప్తారు. అయితే ఇక్కడ వీళ్ళకి అడిగినప్పుడు ఏమవుతుందంటే 5 మార్క్స్ పేపర్కి 5 మార్క్స్ ఎక్కువనే చెప్తారు. లైక్ ఇప్పుడు ఒక వ్యక్తికి 75 మార్క్స్ వచ్చినాయి అనుకోండి పేపర్ 1లా, ఆయన 75 చెప్పాడు, 80 చెప్తాడు. ఎందుకంటే కీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆయన అనుకోవడంలో తప్పులేదు. స్పోర్టివ్నెస్ 80 చెప్తాడు పేపర్కి. అంటే మనకి ఈజీగా 4 పేపర్స్ అనుకుంటే 20 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. 20 మార్క్స్ ఎక్కడ చాలా డిఫరెన్స్ కదా. ఈ 20 మార్క్స్లో 100+ ఉంటారు. కాబట్టి మనము ప్రూఫ్స్తోని కన్సిడర్ చేసుకోవడం బెటర్. ప్రూఫ్ అంటే నేను ఏ ప్రూఫ్తో నేను కన్సిడర్ చేస్తానంటే GRL 2018 గ్రూప్ 4 GRLతో నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకు, మనకి సిమిలర్గా డేటా ఉన్నది ఈ ఒక్కదాంతోనే, మిగతా ఏది కాదు. గ్రూప్ 4 2022 కూడా కాదు, ఇది ఒక్కదాంతోనే పర్ఫెక్ట్గా సింక్ అయింది. అందుకని నేను ఈ దాని బేస్డ్తోనే నేను చెప్తాను, మీకు కూడా క్లియర్ కట్గా వస్తుంది. అయితే నేను దీంతోపాటు పేపర్ టఫ్నెస్ కూడా, పేపర్ ప్యాటర్న్ ఎలా చేంజ్ అయింది, టఫ్నెస్ ఎంత అయింది, ప్లస్ మనకి ఎంతమంది అటెండ్ అయ్యారు, పేపర్కి ఎంత స్కోర్ వస్తే బెటర్, 60% లేకుంటే 65%, ఈ వీటి మీద గురించి అన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్గా మనము ప్రూఫ్, ఈ డేటా ప్రూఫ్ చూసుకుంటే మనకి కట్ ఆఫ్ అనేది తెలిసిపోతుంది. నేను అదే చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. అయితే మనకి గ్రూప్ 4 2022లో 7.2 lakhs మెంబర్స్ అటెండ్ అయ్యారు, అప్లై కాదు అటెండ్. అదే మనకి గ్రూప్ 4 2018 తీసుకుంటే 2.72 lakhs మెంబర్స్ అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ మార్క్స్ చూసుకోండి, టాప్ మార్క్స్ చూసుకుంటే మనకు సిమిలర్గా ఉంటుంది. అందుకే చూడండి ఏం మారదు, ఎందుకంటే సేమ్ పేపర్ కాబట్టి ఏం మారలేదు. టాప్ స్కోర్ వచ్చేసరికి 2022లో 220 టాప్ స్కోర్. అదే గ్రూప్ 4 2018లో 223 టాప్ స్కోర్, అంటే యాక్చువల్ టాప్ స్కోర్ 253. బట్ ఇది ఓన్లీ ఇద్దరికి వచ్చింది కాబట్టి నేను అది కన్సిడర్ చేసుకుంటాను. అది పెద్ద ఫరక్ పడదు మనకి తీసుకుంటే. అందుకే 223 అనుకున్నా కూడా మనకి 12 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూసుకోండి 21 మెంబర్స్ ఉన్నారు ఈ 10 మార్క్స్లోనే. అయితే కొందరు ఏమన్నారంటే, నేను వేరే కట్ ఆఫ్స్లో చూసుకున్నప్పుడు వీడియోస్లో 2018 నుంచి 22కి ఒక 5 years ఉంది కదా. అయితే ఈ 5 years కంటిన్యూ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఒక దగ్గర పోయిన వాళ్ళు. అయితే ఈ 5 years ప్రిపేర్ అయిన వాళ్ళకి 253 రావాలి కదా చాలామందికి, ఒక్కళ్ళకి కూడా రాలేదు మరి. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు అంటే 2016లో గ్రూప్ 4 పోయిన వాళ్ళు ఇప్పటివరకు కంటిన్యూ ప్రిపేర్ అవుతారంట. అంటే ఇప్పటివరకు కంటిన్యూ ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా చాలామంది ఈజీగా 200 ఉన్న వాళ్ళకి 200 మెంబర్స్కి 400+ ఈజీగా వస్తుందంట. అందుకని కట్ ఆఫ్ అంతగానే చెప్తారు. అంటే ఇది మనం ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం, అట్లయితే ఇక్కడ కూడా అదే రావాలి మరి. ఈ లెక్కను చూసుకుంటే అది వచ్చిందా, ప్రూఫ్ మనకి ఇక్కడే ఉంది కదా, అదేం కాదు, వాటి ఉత్త గాలి మాటలు అంతే. అయితే ఇక్కడ మనము డేటాలో చూసుకుంటే టాప్ 10లో 21 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు తక్కువ ఉన్నారు అని అంటే సింపుల్, అప్లికెంట్స్ చూసుకుంటే మనకి త్రిబుల్ ఉంటారు, 2.3 times ఉంటారు ఈజీగా. నెక్స్ట్ 15 మార్క్స్లో ఇక్కడ 210 to 205 మధ్యలో 5 మార్క్స్ మధ్యలో 32 మెంబర్స్ ఉన్నారు, 53 ర్యాంక్కి క్లోజ్ అయిపోయింది. అదే ఇక్కడ 20 మెంబర్సే ఉన్నారు కదా. ఇక్కడ కొంతవరకు 20, ఇక్కడ 30, పెద్ద వేరియేషన్ లేదు. కానీ అసలైన వేరియేషన్ తర్వాత మార్కులు తగ్గే కొద్దీ వేరియేషన్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడరు 5 మార్క్స్లోనే 100 మంది ఉన్నారు, ఇక్కడ 50 మంది, అంటే ఇక్కడికి 2 times ఎక్కువ ఉన్నారు కదా, డబుల్ ఉన్నారు. అందుకనే మనము ఈ యొక్క దాన్ని కన్సిడర్ చేయము, దీన్ని కన్సిడర్ చేస్తాము. ఇలా ఒక్కొక్క మార్క్కి ఇంత డిఫరెన్స్ వస్తుంది కాబట్టి నేను 2022ది కన్సిడర్ చేస్తలేను, దీన్ని కన్సిడర్ చేస్తున్నా. మనకి సిమిలర్గా ఉంది తెలుసా. గ్రూప్ 3ది ఎంతమంది అప్లికెంట్స్ కాదు అటెండెన్స్ 2.69 lakhs మెంబర్స్ గ్రూప్ 3కి అటెండ్ అయ్యారు. ఇది 2.72 lakhs మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో సిమిలర్గా ఉంది. మనకి పోస్టులు ఎంత ఉన్నా కూడా మనకి ఆర్డర్ ఉంటుంది కదా, టాప్ నుంచి బాటమ్ వరకు ర్యాంక్, జనరల్ ర్యాంకింగ్ అది చూసుకుంటే సరిపోతుంది. మనకి 8,000 పోస్టులు 200 పోస్టులు అవసరం లేదు. మనం టాప్ టు బాటమ్ వస్తే మనకు వాళ్ళ మార్క్స్తోని మనం కంపారిజన్ చేసుకుంటే మనకి ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది. ఓకే, ఇన్ని మార్క్స్కి ఇంతమంది ఉన్నారు, ఏం మారదు. ఇక్కడ చూస్తారు కదా, చదువుకునేటోళ్ళు సీరియస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళు వాళ్ళు 2 అట్లనే ఉంటారు. 100 మంది ఉన్నారా, 100 మందికి 200+ వస్తే సిమిలర్గా మళ్ళీ ఇక్కడ కూడా 100 మందికి 200+ వస్తారు. ఇది గ్రూప్ 2022లోనే జరిగింది, ఇది కూడా 2018లో జరిగింది. అదే సేమ్ గ్రూప్ 4 సిమిలర్గా ఉంటారు. ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే అప్లికేషన్స్ ఎక్కువ మంది అటెండ్ అయితే ఎక్కువ వేరియేషన్ వస్తుంది.
అట్లా. అయితే గ్రూప్ 3 చూసుకుంటే మనం కంపారిజన్ చేస్తే ఇక్కడ మనకి తగ్గే కొద్దీ పెరుగుతారు కదా, అయితే మనకి డబ్లింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి టాప్ 10లో 10 మెంబర్సే. ఇక్కడ ప్లస్ అంటే 5 మార్క్స్ తగ్గే కొద్దీ మనకి పెరుగుతూ ఉంటారు. 20 మెంబర్స్ వచ్చారు, 33 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ 50 మెంబర్స్ డబుల్ అయింది ఇక్కడ కదా, డబుల్ అయింది. అయితే నెక్స్ట్ విషయానికి వస్తే మళ్ళీ డబుల్ కాలేదు కదా, 50 80. ఇప్పుడు చూడండి 195 నుంచి డబ్లింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది. 80 నుంచి 170కి వచ్చింది, 170 నుంచి 310కి వచ్చింది. అంటే మనకి పెరుగుతూ పోతుంది మంది. అంటే మనకి నెక్స్ట్ 180కి వస్తే ఈజీగా 620 అవుతుంది, 620 ప్లస్సే ఉంటుంది. అంటే డబ్లింగ్ అయింది ఇక మనకి ఈ నుంచి ఈ బేస్ మీద తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ 20, ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10, అంటే 25 మార్క్స్ నుంచి స్టార్ట్ అయింది మనకి డబ్లింగ్ టైం అనేది. సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుందా అంటే 100% ఉండదు, ఇంకా తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువైతే ఉండదు. డబ్లింగ్ టైం కూడా మనము ఏ బేస్ మీద కన్సిడర్ చేస్తాము అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు డబ్లింగ్ టైం అనేది పేపర్ టఫ్నెస్, యావరేజ్ స్కోర్ మనము 80 తీసుకుంటే 80 అనుకుంటే 240. ఇది కొద్దిగా అందరు తెచ్చుకునే స్కోర్ ఇది 80 అనేది. కాబట్టి 240 నుంచి మనకి డబ్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే వేరే వాళ్ళు ఏమంటారు అంటే 90 చెప్తారు. 90 270 అనేది ఇంపాసిబుల్. 270 మీద చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. పేపర్కి 90 తెచ్చుకోవడం ఇంపాసిబుల్. ఇప్పుడు 300 ప్లస్ పేపర్కి 100 అనేది 10 మెంబర్స్ తెచ్చుకుంటారు, అంతకు మించి ఎక్కువ మంది తెచ్చుకోరు. ఇక్కడ మనకి ఈ 90 270 చెప్పాను కదా, 270 అనేది ఎక్స్ట్రీమ్ బెస్ట్ స్కోర్ అనమాట. దాని మీద చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు, అంటే లెస్ దెన్ 250 మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత 260 కూడా, ఇది కూడా పెద్ద ఎక్కువ మంది ఉంటారంటే ఉండరు. 260 250 కూడా తక్కువ మందే ఉంటారు. అయినా సరే నేను ఇంకెక్కువ మందినే వేసుకున్నా 500 అని చెప్పి, దీనికంటే దీనికి ఎక్కువ ఉండాలి కాబట్టి. బట్ ఇంతకంటే ఎక్కువ ఉంటారంటే ఉండరు, దీనికంటే తక్కువనే ఉంటారు. అయితే మనకి 80 అనేది ఎక్కువ మంది ఉంటారు, 240 నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అది బేస్ స్కోర్, అది 240 తెచ్చుకోవడం అనేది. అంటే మరీ ఎక్కువ ఉంటారా అంటే చెప్పలేము, ఇదైతే అస్సలు చెప్పలేము. ఈ టాప్ అయితే మనం చెప్పగలుగుతాము. ఈ విధంగా మనకి ఉండబోతుంది. మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి 260 కంటే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 2లో టాప్ వచ్చిన వాళ్ళు గ్రూప్ 3 కూడా ఉంటారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, గ్రూప్ 2లో 380 వచ్చిన వాళ్ళకి గ్రూప్ 2లో 280 వస్తుంది. అంటే ఇందులో సెలెక్ట్ అయినాడు ఇందులో కూడా సెలెక్ట్ అవుతాడు. అదే 360 వస్తే ఇక్కడ 260 వస్తాయి, అంటే ఇక్కడ వస్తే ఇక్కడ కూడా వస్తుంది డ్యామ్ షూర్. కాబట్టి ఈజీగా ఒక 200 నుంచి 300 అయితే మినిమం అదైతే ఉంటారు. అందుకనే 260 కంటే 250 ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మనం కట్ ఆఫ్ అనేది. అలాగే ఇక్కడ అదొక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరంటే 2018లో గ్రూప్ 4 రాసిన వాళ్ళు ఈసారి గ్రూప్ 3 రాశారు. అయితే నాకు తెలిసిన ఆయనకి 260 మార్క్స్ వస్తున్నాయి. మరి 260కి ఆయనకి సీనియర్ అసిస్టెంట్ వస్తుందా అంటే రాదు. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఒకవేళ వచ్చినా సరే, అంటే ఒకవేళ ఆయనకు వస్తుంది అనిపించి కూడా అటెండ్ అయినా కూడా ఆయన వెబ్ ఆప్షన్స్లో ఆబ్వియస్లీ ఆయన డీవీకి అటెండ్ అయినా కూడా వెబ్ ఆప్షన్స్లో ఆయన పెట్టుకునేది ఓన్లీ సీనియర్ అసిస్టెంటే. కాబట్టి జూనియర్ అసిస్టెంట్ పెట్టుకోడు. నార్మల్గా గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఉంటారో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అలాగే ఇప్పుడు గ్రూప్ 4 2022 నోటిఫికేషన్ది ఇప్పుడు అయింది కదా రిక్రూట్మెంట్, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఓన్లీ సీనియర్ అసిస్టెంట్కే పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు హైదరాబాద్లో వచ్చి చేయడం కన్నా వాళ్ళు నేటివ్ ప్లేస్లో చేయడానికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఇంటికాడ నుంచే పోతారు కాబట్టి వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. అందుకనే వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెట్టుకోరు. ఒకవేళ సరే వరస్ట్ కేసులో పెట్టుకున్నా కూడా ఇప్పుడు కొన్ని వార్డ్ ఆఫీసర్ లాంటి లీస్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వీళ్ళు మట్టుకే ఇవి పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అజంప్షన్ మోస్ట్లీ. సో ఎక్కువ శాతం అయితే పెట్టుకునే ఛాన్స్ ఉండదు. అందుకనే ఇది ఇంకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఈ బీసీలో వివిధ కేటగిరీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత వేరియేషన్ వస్తుంది అన్నది వాళ్ళు అనలైజ్ చేసుకొని చెప్పుకోండి. ఎందుకంటే బీసీడీకి ఓసీకి పెద్ద తేడా ఏముండదు, ఒక 2 మార్క్స్ అటు ఇటు అంతే. అలాగే ఎస్సీకి 230 కంటే తక్కువ వచ్చిన ఛాన్సెస్ ఉంటాయి, ఎస్టీకి 220 కంటే తక్కువ వచ్చిన ఛాన్సెస్ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ కూడా 230 వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఈ యొక్క గ్రూప్ 3 కట్ ఆఫ్. అయితే ఈ యొక్క ఎవిడెన్సెస్ ఇంతే ఉంటుంది అని తక్కువ కూడా ఉంటుంది అని ఏ బేస్ మీద చెప్తున్నానంటే, ఒకటి క్వశ్చన్ పేపర్ ఎంత దారుణంగా మారిందనంటే 2022కి ముందు చూడుర్రి ఇప్పుడు చూడుర్రి చాలా వేరియేషన్స్ వచ్చినాయి. నేను చూస్తున్నాను కదా, కొందరు ఏం చెప్తారనంటే పేపర్ టఫ్నెస్ వచ్చింది అంటారు, పేపరు బాగా టఫ్ వచ్చింది అంటారు. తీరా కట్ ఆఫ్ చూస్తే 90 చేస్తున్నాడు. అయితే అంటే ఇప్పుడు ఆయన 270 ఎందుకు పెడుతున్నాడు తెలుసా? నేను చూసినా కదా, ఆయన 270 280 ఎందుకు పెడుతున్నాడు అని అంటే, పేపర్కి 65% వస్తే గ్రూప్ 4లో 195కి వచ్చింది, అంటే 195కి క్లోజ్ అయిపోతుంది ఆడ మనకి ర్యాంక్. అందుకనే
ఆయన 65% పెడుతున్నాడు. అది ఏ ప్యాటర్ను 2022 క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను వేరే విధంగా ఉంది కాబట్టి అందులో పేపర్కి చదువుకున్నాడు 120 స్కోర్ చేసుకోగలుగుతాడు కాబట్టి ఆ విధంగా పెడుతున్నాడు. చదువుకున్నాడు 120 ఈజీ స్కోర్ చేసుకోవచ్చు. చాలామంది ఉంటారు అలా స్కోర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్యాటర్న్కి చదువుకున్నవాడు 100 స్కోర్ చేస్తే ఎక్కువ. అది ఆయన మర్చిపోతున్నాడు. అంటే ఇక్కడ చూడండి 20 మార్క్స్ తేడా వస్తుంది. అట్లా పేపర్కి 20 అనుకున్నా కూడా ఈజీ 60 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. అంటే 360 వచ్చిన వ్యక్తికి ఇప్పుడు 300 వస్తాయి టాప్. ఈ బేస్ ఆయన మర్చిపోతున్నాడు. అంటే మనకి 60% వచ్చినా కూడా ది బెస్ట్ అనే అంట నేను. జాబ్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి 450 అనుకోండి గ్రూప్ 3కి, 60% అంటే ఎంత 270. బెస్టా కాదా? అంటే పేపర్కి 90 మార్క్స్. పేపర్ వన్లో 70 అనేది యావరేజ్ స్కోరు, 90 అనేది టాప్ స్కోర్. అలాంటిది టాప్ స్కోర్ మనం బేస్ చేసుకొని చెప్తున్నాడు ఆయన. టాప్ స్కోర్ పెడుతున్నాడు కట్ ఆఫ్ దగ్గర 270 బేస్ అనేది 90 బెస్ట్ స్కోర్తో పెడుతున్నాడు. అట్లా కుదురుతుంది? కుదరదు కదా. అంటే తగ్గుతుంది. అంటే పేపర్ టూలో 90 ఓకే డన్. పేపర్ 3లో 80 కాకుండా 85 అనుకున్నా కూడా సరే 80 వేసుకుందాం మనం. పేపర్ 1లో 70 ఇట్లా అనుకున్నా కూడా మనకి నార్మల్గానే ఉంటుంది కదా. 270 ప్లస్ అయితే ఉండదు, ఆబ్వియస్లీ తక్కువనే ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారు 90 పెట్టి 270 వేసి చెప్తున్నారు. ఇది రాంగ్ అజంప్షన్ ఇది. ఇప్పుడు మనము ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఏ విధంగా మారిందో మీకు అర్థమవుతుంది. ఇది డిఏఓ పేపరు, కానీ ఈ డిఏఓ అయింది రీసెంట్గానే. ఈ డిఏఓలో జిఎస్ టెక్నికల్, ఇది మ్యాథమెటిక్స్ టెక్నికల్ పేపర్ కాబట్టి వాళ్ళకి జనరల్ స్టడీస్ ఈజీగా అడగడం జరిగింది. అప్పట్లో ఈ బేస్డ్ మీదే అడిగింది. 2022 ముందు ఇట్లనే అడుగుతుండే. డైరెక్ట్ ఏమైనా స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏముండదు, డైరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్లోనే ఈజీగా ఉంటుంది. మళ్ళీ క్వశ్చన్ డైరెక్ట్ ఏబిసిడి ఏది ఆన్సర్ డైరెక్ట్ పిక్ చేసుకుని పెట్టడమే. స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? కింద కూడా అంతే. డైరెక్ట్ బ్రిక్స్ సమిట్ ఎవరు కండక్ట్ చేస్తారు? అదే ఇప్పుడు మనకు అట్లా ఇస్తున్నాడా? అట్లా ఇవ్వడు. ఎట్లా ఇస్తాడు? ఈ బ్రిక్స్ సమిట్ ఇది ఒక స్టేట్మెంట్గానే ఇచ్చేస్తాడు. ఇదొక స్టేట్మెంట్ ఇచ్చి సెకండ్ స్టేట్మెంట్లు ఇంకోటి ఇస్తాడు బ్రిక్స్ సమిట్ రిలేటెడ్గానే. థర్డ్ది ఇంకోటి ఇస్తాడు. అంటే ఇన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. మనకు ఒక్కటి తెలిసినా మనకు ఫాయిదా ఉండదు. 3 తెలిస్తేనే మనం ఆన్సర్ పెట్టగలుగుతాము. ఇట్లాంటి క్వశ్చన్సే మనకి ఎన్ని ఉంటాయి? దగ్గర 150లో ఒక 80+ అయితే ఈజీ ఉంటాయి. అంటే ఈ ఒక పేపర్ చూడండి, ఇది ఒక పేపర్లోనే మనకు ప్రతిదీ డైరెక్టే. అంటే 150 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఒక 120 క్వశ్చన్స్ డైరెక్టే ఉంటాయి. డైరెక్ట్ ఈజీ. ఒక 30 టఫ్ ఉంటాయి. 30 టఫ్ ఉన్నా కూడా ఒక చదువుకున్న వ్యక్తి 110 అంటే డైరెక్ట్ పెట్టినా కూడా ప్లస్ ఒక 10 లక్లా కలిసినా కూడా మిగతా దాంట్లో అంటే 120 అనేది ఈజీగా తెచ్చుకోగలుగుతాడు. ఈజీ తెచ్చుకోగలుగుతాడు చదువుకున్న వ్యక్తి అయితే అప్పుడున్న పేపర్ ప్యాటర్న్కి. అదే గ్రూప్ 2 తీసుకుంటే మనం 2016లో జరిగిన గ్రూప్ 2లో హిస్టరీ పాలిటీ తీసుకుంటే, ఇప్పుడు పాలిటీలో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినా కూడా దానిలో డెప్త్ పెంచిండు. ఇప్పుడు ఇక్కడ మనకు చూస్తే డైరెక్ట్ అమెండ్మెంట్స్ డైరెక్ట్ 1-on-1 అమెండ్మెంట్ ఏది. సో ఇలా డైరెక్ట్ ప్రతిదీ చూడండి ఒక్క పేపర్లోనే మనకు అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఒక్కటి కూడా స్టేట్మెంట్ బేస్ కనబడతలేదు. అంటే నేను చెప్పినా కదా ఈ రేషియో గుర్తుపెట్టుకోండి. 150లో 120 డైరెక్ట్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఒక 30 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. అందుకనే అప్పట్లో కట్ ఆఫ్ అంత పెరిగింది. ఇప్పుడున్న పేపర్కి మనకి 30 క్వశ్చన్స్ డైరెక్ట్ ఉంటే 120 క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే మనము ఆల్మోస్ట్ ఒక 80 పెడితే ఎక్కువ. కరెక్ట్ నేను చెప్పేది 80 కరెక్ట్ పెడితే ఎక్కువ. అంటే మిగతాది ఒక 20 లక్లా తగిలినా కూడా 100 టాప్ స్కోర్. ఇక అంతకుమించి పోలేదు. పోయినా కూడా తక్కువ మందికి, ఒక 10 మందికి పోతుంది. అంతకంటే ఎక్కువ అసలు పోదు. పేపర్కి 100+ ఒక 10 మందికి పోతే ఒక టాప్లో 20 మంది ఉంటారు. ఎందుకంటే పేపర్ 1లో 100 అనేది ఇంపాసిబుల్ కాబట్టి. ఇది మూమెంట్ ఇప్పుడు మనకి గ్రూప్ 2లో మూమెంట్ ఏ విధంగా అడిగిండో ఇక్కడ ఏ విధంగా అడిగిండో చూడండి, మీకే అర్థమైపోతుంది. డైరెక్ట్ ఏం లేదు, ఏబిసిడీలు అంతే. మనకి ప్రతిదీ స్టేట్మెంట్ ఈజీ. ఒక్కొక్క దగ్గర అయితే 2, 3, 4, 5 స్టేట్మెంట్స్ దాకా కూడా ఉన్నాయి. మరి ఎక్స్ట్రీమ్ టఫ్ అది. అదే పేపర్ 1 జనరల్ స్టడీస్ మనకి కల్చర్ తీసుకుందాము. ఇక్కడ బుక్ ఆథర్ ఎంత ఈజీగా అడిగిండు, మన దగ్గర అట్లా అడిగిండా? కల్చర్ పార్ట్లోనే స్టేట్మెంట్స్ ఇచ్చిండు. మళ్ళీ ఎంత డిఫికల్ట్ ఇచ్చిండు మనకి. ఒకవేళ ఈ ఆథర్ బేస్డ్ అడిగినా కూడా మనకి 1-2 క్వశ్చన్లు ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ లేవు. మనకి ఫెస్టివల్స్ కానీ కల్చర్ రిలేటెడ్ కానీ ఏది కూడా మనకి ఈజీగా అడగలేడు, అన్నీ డిఫికల్టే అడిగిండు. ఇది మనకి రీసెంట్గా జరిగింది. ఇక్కడ చూడండి 2 స్టేట్మెంట్స్ కదా. ఈ స్టేట్మెంట్స్లో కూడా మనకి ఏ విధంగా ఇచ్చిండు? ఒకటి అక్టోబర్ 1962 అని ఇచ్చిండు. అలాగే ఒక పేరు ఇచ్చిండు. అంటే 1, 2 ఇంకో పేరు ఇక్కడ. అంటే ఇన్ని ఒకదానినే 3 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్స్ ప్లస్ డేటా గుర్తుపెట్టుకుంటామా? ఇంపాసిబుల్ ఇవి.
ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్లో ఉంటుంది, ప్రతి క్వశ్చన్. ఇప్పుడు చూడు, ఇది ఒకటి 15 years, మళ్ళీ లోకల్ స్టేటస్, ఇది ఒకటి ఫ్యాక్ట్, ప్రతిదీ ఇది ఒకటి డేటా. చూడండి, ఫ్యాక్ట్స్ ప్లస్ డేటా మనకి అన్నీ గుర్తుంటేనే మనం పెట్టగలుగుతాం. ఇట్లా ప్రతి క్వశ్చన్ అంతే, ప్రతి క్వశ్చన్ అంతే, ఏ క్వశ్చన్ తీసుకున్నా అంతే. ఇది కూడా డేటా అంటే అర్థం చేసుకోండి ఎంత టఫ్ ఉందో. ఇది హిస్టరీ బేస్డ్ కూడా చూడండి. హిస్టరీ కూడా మనకు అంత ఈజీ ఏం లేదు, స్టేట్మెంట్సే డైరెక్ట్ ఉన్నాయి. అక్కడ మనకు ఎంత డైరెక్ట్ అడిగిండు, ఏబీసీడీ ఇచ్చేసిండు అయిపోయా. ఇక్కడ మాత్రం ఆ విధంగా లేదు. స్టేట్మెంట్ చూడు, 4 స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక్కడ కూడా అంతే, 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. పోనీ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చిందా అంటే కాదు, మన బుక్లో కూడా ఉండవు ఇవి. ఇది గ్రూప్ 3లో ఎకనామిక్ పేపర్ చూడండి, 100 వస్తే టాపిక్ ఇది ఇందులో. ఎందుకంటే ఇక్కడ చూడండి 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండా, లెంతీ పేపర్, చదవడానికి కూడా టైం ఉండదు. సెకండ్ రౌండ్ ఆప్షనే ఉంటుంది మనకి, 50-50 ఉన్నాయి కన్సిడర్ చేసి సెకండ్ రౌండ్లో ఎలిమినేట్ చేసి పెడదాం అనుకున్నా కూడా మనకు ఛాన్సే లేదు. ఎందుకంటే ఇంత లెంతీ ఇచ్చిండు, లెంతీలో మళ్ళీ అనలైజ్ ఒకటి 1921 అన్నాడు, ఇంకోటి ఇది ఒక డేటా ఇచ్చిండు, ఇది ఒక డేటా ఇచ్చిండు. ఇవన్నీ డేటా వస్తేనే మనం పెడతాము, మళ్ళీ ఆన్సర్ ఒకటే ఉంది మళ్ళీ ఇక్కడ. అంటే మనకు ఎగ్జాక్ట్గా తెలిస్తేనే మనం పెట్టగలుగుతాము. ప్రతిదీ అంతే, ప్రతిదీ. ఇప్పుడు ఈ క్రోనాలజీ అన్నాడు, క్రోనాలజీ కూడా 4 ఇచ్చిండు. ఇది 3 స్టేట్మెంట్స్, ఇది 3 స్టేట్మెంట్స్. ప్రతిదీ 3 to 5 స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో డేటా ఉంటుంది, ఫ్యాక్ట్ ఉంటుంది. అంటే ఇంత టఫ్ ఉన్నది మనకి ఏడికెళ్ళి వస్తుంది కదా, అసలు ఛాన్సే ఉండదు. అందుకనే ఈ యొక్క పేపర్ టఫ్నెస్ పెరగడం వల్ల ఇప్పుడున్న పేపర్ ప్యాటర్న్కి పేపర్ 1లో 70 నుంచి 90 మధ్యలో ఉంటుంది. పేపర్ 2లో 80 నుంచి, అంటే 80 యావరేజ్, 90 కూడా ఉంటుంది, 100 కూడా ఉంటుంది. అదే పేపర్ 3కి వస్తే 80 to 100 అంతే, ఇంతకు మించి ఉండదు. ఓన్లీ అనేది టాప్ స్కోర్, ఇది యావరేజ్ స్కోర్ 230. ఇక్కడ మనకి యావరేజ్, దీని తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ అన్నట్టే చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ టాప్లో వచ్చేసరికి 280, అంటే 280 మీద నెగ్లిజిబుల్గా ఉన్న ఒక 10 మంది ఉంటారు లేదా 20 మంది ఉంటారు. నేను ఫస్ట్ చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఎందుకనంటే ఫస్ట్ నేను రఫ్ ఎస్టిమేట్ అంటే గ్రూప్ 4 బేస్డ్ చెప్పినా కాబట్టి మనకు ఆ డేటా వచ్చింది. ఇప్పుడు ఫ్యాక్ట్ అంటే ఉన్న పేపర్ ప్యాటర్న్కి ఆ ఛాలెంజెస్ బట్టి చెప్పుకుంటే ఈ బేస్డ్ వచ్చింది. మనం దేన్ని నమ్మచ్చు అని అంటే దీన్ని, నేను చెప్పిన తక్కువనే ఉంటుంది. అంటే ఇది టాప్ స్కోర్ 280 అనేది ఎక్కువ మంది, 280 నుంచి 230 మధ్యలోనే అసలైంది ఉంటుంది కాంపిటీషన్. ఆ తర్వాత 230 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు అదృష్టం ఇక. ఎందుకంటే మనకి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కదా, నేను చెప్పినా కదా, ఈ గ్రూప్ 2లో వెళ్ళిపోతారు, మళ్ళీ ఈ గ్రూప్ 4 ఆల్రెడీ వచ్చిన వాళ్ళు లీస్ట్ ఉంటారు ప్రిఫరెన్స్ పెట్టుకోవడంలో, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళు కంపల్సరీ వస్తుంది జాబ్ ఇందులో, 230 నుంచి 280 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ. ఆ తర్వాత ఇక సెకండ్ రౌండ్లో ఇక అదృష్టం మీదకి వెళ్ళి ఉంటుంది. అయితే ఇది కట్ ఆఫ్. మీకు ఏ ఉన్నా సరే, ఏ క్రిటిసైజ్ చేయాలనుకున్నా కూడా మీ యొక్క క్రిటిసైజ్ కామెంట్లో రూపంలో చెప్పండి. ఇక్కడ నేను మిస్టేక్ చేసినా కూడా మీరు చెప్పండి. సో నేను కూడా రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉంది, మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.